హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మనము బయట నుండి కొని తెచ్చుకునే పని లేకోకుండా ఇంట్లోనే చాలా తేలికగా సింపుల్గా స్వీట్ బ్రెడ్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలా చేసి అయితే ఇచ్చేయండి. పాలల్లో కానీ టీలో కానీ చక్కగా డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే సాస్తోనైనా సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. ఒకవేళ మీకు మైదా పిండి వద్దు అనుకుంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండితో చేసుకున్న టేస్ట్ అంతే బాగుంటుందండి. మనము మైదా పిండి వేసేసుకున్నాక ఒక 1/2 కప్పు కంటే ఎక్కువగా పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి, పుల్లదనం లేకోకుండా. ఇందులోనే ఒక చిటికెడు వరకు ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార తీసుకొని దాంట్లో ఒక 2 ఇలాచీలు వేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పొడిని కూడా మైదా పిండిలో వేసేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వామును కూడా క్రష్ చేసుకొని వేసుకోండి. మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ బ్రెడ్లో మనకి. వాము కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న పెరుగు అనేది చక్క పిండికి పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం పెరుగుతో కలుపుకుంటున్నాం కాబట్టి మనకి చక్కగా పొంగుతూ వస్తాయండి బ్రెడ్ అనేది. ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్నర వరకు ఆయిల్ వేసుకోండి. పిండి అనేది ఆరిపోకుండా మనకి చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్నది మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలన్నా పక్కన పెట్టుకుంటే పిండి అనేది మనకి మరింత సాఫ్ట్గా ఉంటుంది. కావాలి అనుకుంటే మీరు కొంచెం టైం ఎక్కువ ఉంది అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 15 నిమిషాలు అయితే చక్కగా పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, పిండి అనేది ఎంత చక్కగా సాఫ్ట్గా నానిందో మనకి. ఇలా ఉంటేనే మనకి బ్రెడ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి. కొంచెం పొడిపిండి వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి ముద్దను మొత్తం తీసేసుకోవాలండి. ఇది మొత్తం తీసేసుకొని చేత్తోనే ప్రెస్ చేసేసుకోవాలి. రొట్టికోల అలాంటివి ఏమి వాడకుండానే చేత్తోనే చక్కగా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా ప్రెస్ చేసేసుకున్నాక పైనుంచి నువ్వులు వేసుకోండి. తినేటప్పుడు మనకి నువ్వులు భలే బాగుంటాయి. చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి కదా, నువ్వులు చాలా బాగుంటాయి. కొద్దిగా నువ్వులు ఎక్కువగానే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం ఇలా ఒత్తుకోవాలి. పల్చగా మట్టుకు అస్సలు ఒత్తుకోవద్దండి. నేను వీడియోలో చూపిస్తున్నంత విధంగా అంత మందం ఉండేలాగా ఒత్తుకోవాలి. కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ మనకి చేతికి పిండి అంటుకుంటే కొద్దిగా పొడిపిండి వేసుకొని చక్కగా ఇలా ఒత్తేసుకోవాలి. చూసారు కదా, ఈ మందం ఉంటే మనకి సరిపోతుందండి. ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలి. ఇంక ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము చాక్తోని. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా ఇలా కట్ చేసేసుకోండి. ముందు అడ్డంగా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకో పక్కకు కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి. మళ్ళీ మిడిల్లో నుంచి కూడా సేమ్ ఇలాగే కట్ చేసేసుకోవాలండి. మరీ పల్చగా మట్టుకు అస్సలు చేసుకోవద్దు. చేత్తోనే చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకొని ఇంత మందం ఉండేలా చూసుకొని చక్కగా పీసుల్లాగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పీసుల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఒకటి చూపిస్తాను. చక్కగా ఇంత మందం ఉంటేనే మనకి పొంగుతూ వస్తుందండి బ్రెడ్ అనేది. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నిజంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. కట్ చేసుకున్న పీసులన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ నేను స్టవ్ పైన అయితే ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రైకి ప్యాన్లో. ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పీసులన్నీ 1 బై 1 ఎన్ని పడతాయి అన్నీ చూసుకొని వేసుకోవాలి. చిన్న మంట మీద కుక్ చేసుకోండి. మనకి బ్రెడ్ అనేది చక్కగా లోపల దాకా కుక్ అవుతుంది. సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. నిజంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట నుంచి కొని తెచ్చే పని లేకుండా చక్కగా హెల్దీగా ఇంట్లో ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేసిన వెమ్మటే కదుపుకోకుండా ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత స్పూన్ తోటి నిదానంగా రిటర్న్ చేసేసుకుందాము. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోండి స్పూన్ తోటి. ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఇంకో పక్కకైతే తిప్పేద్దాము.
చూసారు కదా చక్కగా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో, మనకి పొంగడం కూడా ఎంత బాగా పొంగినాయో చూసారా అండి. బ్రెడ్ అనేది చక్కగా సాఫ్ట్గా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. ఇక్కడ చక్కగా అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇంకో పక్కకైతే స్లోగా రిటర్న్ చేసేసుకుందాము. రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చక్క ఫ్రై అయిపోయినాయి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇక్కడ నేను సర్వ్ చేసేసుకున్నాను. పైన మనం నువ్వులు వేసుకున్నాం కదా, తినేటప్పుడు మటుకు చాలా బాగుంటుందండి. నిజంగా తప్పకుండా మీరైతే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడైతే మనకి వేడి వేడిగా స్వీట్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. చూసారు కదా లోపల దాకా చక్కగా కుక్ అయిపోయి ఎంత సాఫ్ట్గా ఉందో బ్రెడ్ అనేది. నిజంగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.